హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా కరీంనగర్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు సంబంధించి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రమాదానికి తరచుగా చోటు చేసుకోవడంపై ఒక విధమైన ఆందోళన ప్రజల్లో వస్తుంది, ప్రయాణికులు వస్తుంది. అయితే తాజాగా దీనిపైన ఇప్పటికే జరిగిన ప్రమాదాలకు సంబంధించి సాంకేతికంగా ఎలాంటి లోటుపాట్లను తెలుసుకునేందుకు దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. అయితే మరోవైపు ప్రజలు, సామాన్య ప్రయాణికులు కూడా ఎలాంటి భరోసాను కోరుకుంటున్నారు, ఈ ప్రయాణం ఎలా సాగాలని తెలుసుకునేందుకు మనతో కరీంనగర్ ఆర్ఎం రాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు జరుగుతున్నాయో ఇవన్నీ ఎలా ఉండాలి, వీళ్ళకి ఈ రెండు ప్రమాదాలు ఏదైతే జరిగాయో వీటి నుంచి వీళ్ళు ఏం నేర్చుకోవాలో తెలుసుకునే సార్ చెప్పండి. కరీంనగర్ బస్సులకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో గత 2 సంవత్సరాలుగా చాలా ప్రజలకు సంబంధించి నడుస్తున్న క్రమంలో ఈ మధ్య 2 ప్రమాదాలు, ఒకటి అలగనూరు వద్ద బస్సు బర్ను కావడము, మొన్నటికి మొన్న కరీంనగర్ డిపోలోనే ఛార్జింగ్ అవుతుండగా ప్రమాదం, మంటలు రేగడం, వీటిని ఎలా తీస్తారు? అందరికీ నమస్కారం అండి. సో దాదాపు 2 సంవత్సరాల క్రితం అంటే 2024 సెప్టెంబర్ అక్టోబర్లో ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ 2 డిపోలో బస్సెస్ పెట్టడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి విశేషంగా ప్రజల ఆదరణ కోరుకున్న బస్సులు అవి. కానీ అనుకోకుండా మరి పోయిన 1 వీక్ అంటే 21వ తారీఖు రోజు ఒక వెహికల్ యాక్సిడెంట్ జరగడము, అంటే బర్న్ జరగడము, ఆ తర్వాత నిన్న 1వ తారీఖు రోజు డిపోలో అంటే పార్క్ చేసిన వెహికల్లో మంటలు రావడము, పొగ రాగానే ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది, డిపో సిబ్బంది ఆ పొగల్ని ఆర్పేయడం జరిగింది. అది మంటలు అంటుకోకుండా. అలుగునూరు దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో మాత్రము టైం లేకుండే కాబట్టి సురక్షితంగా ప్రయాణికుల్ని కాపాడిన తర్వాత, దింపేసిన తర్వాత మంటలు చెలరేగడం జరిగింది అక్కడ. సో ఈ బ్యాటరీ వెహికల్ సంబంధించినంత వరకు ఏంటంటే ఇది మన భారతదేశానికి కానీ మనకు ఆర్టీసీకి కానీ ఈ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ. సో మనకు ఆర్టీసీకి వచ్చేసి డీజిల్ వెహికల్స్ మీద కానీ వీటన్నిటి మీద సంపూర్ణ అవగాహన ఉండడం జరిగింది. బస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో జేబీఎం ప్రతినిధులు వాళ్ళే మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కొత్త టెక్నాలజీ కాబట్టి దాని మీద మనకు సంపూర్ణ అవగాహన లేదు. సో పోయిన 1 వీక్ క్రితం జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళ నిష్ణాతులు రావడం జరిగింది జేబీఎం నుంచి. వాళ్ళంతా 2 రోజులు ఇక్కడ మకాం వేసేసి బ్యాటరీని కంప్లీట్ డిస్మాంటిల్ చేసి వాటిని పరిశీలించడం జరిగింది. తదుపరి విచారణ కోసము ఇంకా టెక్నికల్ టీం చూపించడం కోసం అని చెప్పేసి మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకొని పోవడం జరిగింది వారు. దాని మీద ఇంకా రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ వెయిట్ చేసే క్రమంలోనే ఈ 2వ ఇన్సిడెంట్ కూడా బ్యాటరీ నుంచి పొగలు రావడం జరిగింది. సో దీనికి కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రతినిధులు రావడం జరిగింది. వారు కూడా ఇప్పుడు కంప్లీట్ గా అన్ని బస్సుల్ని చెక్ చేసేసి కూలంకషంగా ఏం జరిగిందని చెప్పేసి డీటెయిల్ రిపోర్ట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆర్టీసీ అంటేనే భరోసా. చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులపై రానున్న రోజుల్లో మీ పర్యవేక్షణ ఉండబోతుంది. సాంకేతికంగా ఈ ప్రమాదాలను ఎట్లా ఓవర్కమ్ అవుతాం? సంస్థ అన్నది ఉమ్మడి కలెక్టివ్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. దీనికి మన భారతదేశం కానీ మన తెలంగాణ ప్రభుత్వం కానీ నిర్దేశించిన ఏవైతే ప్రమాణాలు ఉంటాయో దాని ప్రకారంగా అవన్నీ అయిన తర్వాతనే వెహికల్స్ తీసుకోవడం కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉంటుందో దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అదే పద్ధతిలో నడుస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఎలాంటి బస్సులు ఏం తీసుకున్నా కూడా మన చట్టాలు ఏమైతే చెప్తున్నాయో దాని ప్రకారంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఏవైతే ఉంటుందో ఆర్టీసీ యాజమాన్యము హెడ్ ఆఫీస్ ఏది ఉందో వారు తీసుకున్న సూచనల ప్రకారమే ఇక్కడ కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. ప్రమాదాలు అవి చెప్పిరావు. అంటే గతంలో పెట్రోల్, డీజిల్ మీద సంబంధించి కూడా రకరకాల ప్రమాదాలు జరిగినాయి. ప్రమాదాలు ఇప్పుడు పొంచి ఉన్న క్రమంలో ఈ బ్యాటరీ ఏదైతే పేలుళ్ళు జరిగి బ్యాటరీల వల్ల మంటలు వచ్చినాయి కదా, ప్రజలకు ఇప్పుడు వచ్చిన ప్రయాణికులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు? సో అది బ్యాటరీ పేలుడు కాదండి, అది పొగ రావడం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అది దాంట్లో మాత్రము మీరే చెప్పారు, ఇప్పుడు ప్రమాదం అన్న చెప్పిరాదు, అప్రమత్తంగా ఉండాలని. దాని వరకు మాత్రం మనం అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. డ్రైవర్లందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్సుల్లో కూడా సురక్షిత
ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి, డ్రైవర్కు ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి డ్రైవర్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. నార్మల్ డీజిల్ వెహికల్ మీద మనకి ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి, దానికంటే కూడా దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంకా డ్రైవర్లకు బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జేబీఎం ప్రతినిధులు. అంటే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి డ్రైవర్లకు చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా అలాంటి ట్రైనింగ్లు కండక్ట్ చేయడము, కొత్త టెక్నాలజీ కాబట్టి ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి ఆ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇంకా కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీపై వెంట పడుతున్న క్రమంలో ఆర్టీసీలో మంచి పరిణామం అయినప్పటికీ కూడా మరి ఓవర్గా తిరగడం వల్ల జరిగిందా, లేకుంటే బ్యాటరీ నాణ్యత లేదా, బ్యాటరీకి సంబంధించి కాల పరిమితి అయినా ముగిసిందా, లేకుంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? సో దీంట్లో గ్యారంటీ అంటూ ఆ టెక్నాలజీ మనకు చెప్పాం కదండి, ఆ టెక్నాలజీ మనకు కొత్తది కాబట్టి అట్లా అది తిరిగిందా లేదంటే బ్యాటరీ బాగాలేదా అని చెప్పేసి మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ కండిషన్స్ ప్రకారము బస్సులు తిరుగుతూ ఉన్నాయి. బట్ అది బ్యాటరీ నాణ్యత ఉందా లేదా అని మనం చెప్పడము కష్టమండి. అది అంటే ఇప్పుడు ప్రయాణికులకు ఏం భరోసా ఇస్తారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ 2 సంఘటనలతోని ఎలక్ట్రికల్ బస్సులు ప్రయాణాలను ఆపేశారు కదా, మళ్ళీ ఎప్పుడు మీరు అవి రోడ్ ఎక్కనున్నాయి? వాళ్ళు టెక్నికల్ గా సంస్థకు సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? సో ప్రయాణికుల సురక్షిత ఆర్టీసీకి ప్రాథమిక బాధ్యత. ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణము. అది దృష్టిలో పెట్టుకునే ఎలాంటైనా నిర్ణయాలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వారు జేబీఎం ప్రతినిధులు ఏవైతే వరుసగా 2 సంఘటనలు జరిగాయో ఆ బస్సులన్నింటినీ కూలంకషంగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆపరేషన్లకు పెడతారని ఆశిస్తున్నాం. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ 2 సంఘటనలు జరిగాయి కాబట్టి ప్రతి బస్సును బాగా ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. మరి వారి నుంచి తదుపరి రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మా హెడ్ ఆఫీస్కు నివేదించిన తర్వాత హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాక్ట్ చేస్తామండి. ఇది మొత్తంగా చూస్తే గత కొన్ని ఏళ్లుగా ప్రజల సర్వీస్లో భాగస్వామైన ఆర్టీసీలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం ఒక రకంగా విచారకరం ఉన్నప్పటికీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా బ్యాటరీ వెహికల్స్ పైనే ఆధారపడుతున్న క్రమంలో ఆర్టీసీలో వీటిపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాలుగా ఇటు డ్రైవర్స్ కానీ సాంకేతికంగా కానీ పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇచ్చిన తర్వాతనే దీనిపైన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జరిగే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.